కంటిన్యూస్గా అక్కడే ఉన్నారు, అక్కడే వీటిని ట్రేస్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లు అక్కడ లీడ్లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు మా ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, మీ ఇన్వెస్టిగేషన్లో ఇంతవరకు బయటకు వచ్చిన అంశాలు ఏంటి? లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ ఉంది ప్రకాష్? సచిన్, ఇప్పుడైతే 6వ రోజు జరుగుతుంది. 6వ రోజు కూడా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా అలాగే బృందాలతో పాటు కూడా మొత్తం దగ్గర నుండి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ పాప ప్రధానంగా చూసుకుంటే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటల్లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోటలో అలాగే ఆ పాపతో పాటు చిన్న ఏదైతే కుక్క, ఈ రెండు కూడా మిస్ అయిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పామాయిల తోట దాటి వెళ్లే అవకాశాలు అయితే పాప ఆ యొక్క ప్రాంతంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది భావిస్తున్నారు. కానీ పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటేనే ఆ కంచి దాటి తీసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే పాప ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుందని కూడా తల్లి పదే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఆ సీసీ ఫుటేజ్ లో తండ్రి వచ్చి తల్లికి అప్పగించిన క్రమంలో ఆ తల్లి వెళ్ళిపోతారు, ఆ పాపని నిర్లక్ష్యంగా వదిలేసిందని కూడా పదే అందరూ అంటున్నారు. కానీ ఆ సమయంలో చిన్న పాపకి నేను స్నానం చేయించాను, ఆ పాప కోసం అయితే చిన్న పాపను చూసుకున్నాను, అప్పటికే నాకు కొంచెం కొన్ని రోజుల నుంచి కూడా జ్వరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాప ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుందా అనే క్రమంలో నేను వదిలేస్తానని కూడా పాప చెప్తుంది. కానీ ఈ కోణంలో పాప వెళ్ళిపోయింది, పాపతో పాటు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఆ కుక్క ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారని కూడా తెలియని నేపథ్యంలోనే కుక్క రావడం జరిగింది. కుక్క ఏదో కొత్త క్లూ చెప్తాదని కూడా అందరూ కూడా ఎదురు చూశారు. ఆ కుక్క రావడం, ఆ కుక్క బెదిరిగా 4 రోజుల తర్వాత వచ్చి ఆ యొక్క ప్రాంతంలో పిచ్చి చేష్టలతో అందరూ కూడా ఉన్న నేపథ్యంలోనే జనాన్ని చూసి ఒక్కసారిగా భయపడి ఏదో చెప్పాలని అలాగే ఏదైతే జ్ఞానేశ్వరి తల్లి వద్దకైతే వెళ్ళినటువంటి కుక్క వెళ్ళి కొంతసేపు ఉంటే సరిపోను. కానీ పాప తల్లిని అయితే ఒక్కసారిగా అటాక్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పాప కోసం ఏదో చెప్పే ప్రయత్నం కుక్క చేసిందనే ఆ ప్రేమతో కుక్క దగ్గరికి వెళ్ళి దాన్ని చేరదీసే ప్రయత్నం చేసే క్రమంలోనే ఒక్కసారిగా అటాక్ చేసింది. ఈ నేపథ్యంలోనే కుక్క మరొకసారి ఆ పక్క నుంచి వెళ్ళిపోయిన నేపథ్యం మరొకసారి కుక్క వస్తే బాగుండని కూడా అనుకున్నారు. ఆ విధంగానే కుక్క కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పాప ఆ యొక్క ప్రాంతంలో అన్వేషించిన ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పట్టినప్పటికీ కుక్క దొరికితే మనకి ఏదో ఒక సమాచారం దొరికే అవకాశం ఉంది, క్లూ లభిస్తుందని కూడా భావించారు. రాత్రి కుక్కను ఏదో విధంగా కుక్కను అయితే పట్టుకున్నారు. కుక్కను పట్టుకుని ప్రధానంగా కుక్క పట్టుకున్నప్పటికీ కుక్కని బంధించి అలాగే ప్రధానంగా కుక్క అయితే ఎటువంటి ఆనవాళ్ళ కుక్క నుంచి అయితే సమాచారం రాలేదు. ఎందుకంటే కుక్క నుంచి ఆ కుక్క చాలా బలహీనంగా ఉంది. కుక్క బలహీనంగా ఉండడం కాకుండా ఆ పెంపుడు కుక్క చిన్న కుక్క పిల్ల, ప్రధానంగా అది మరీ పెద్ద కుక్క కాదు, చిన్న పెంపుడు కుక్క పిల్ల, అలాగే చిన్నపిల్ల ఆడుకునేందుకు వీలుగా ఉన్నటువంటి కుక్కగా అయితే మనకు కనబడుతుంది. అందులో మనకి సీసీ ఫుటేజ్ లో తన వెనకాల వెళ్తుంది, తనతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవరు వచ్చినా సరే తను కూడా ప్రధానంగా కుక్క ఇద్దరు కలిపి ఉంటారని చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఆ కుక్క సంబంధించినటువంటి జాడ కేవలం ప్రధానంగా కుక్క జాడ తెలిసినప్పటికీ పాప జాడ అయితే తెలియలేదు. కేవలం పాప ఎక్కడికి వెళ్ళింది, చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఎక్కడ ఉందనేది కూడా కేవలం మనం మొదటి నుంచి అనుకున్నదే కుక్కకు మాత్రమే తెలుసు. కుక్క ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మాత్రం ఆ కుక్క తన వెనకాలే వాళ్ళందరూ కూడా వెనకాల వెళ్ళే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ కొంత దూరం వరకు వెళ్ళి ఆ రోజే వచ్చేయచ్చు. కానీ 4 రోజులు గడిచింది మళ్ళీ తిరిగి రావడానికి. 4 రోజుల పాటు కూడా కుక్క సరైన పెంపుడు కుక్క కావడంతో సరైన ఆహారం లేకపోవడంతోనే కుక్క ఈ విధంగా బక్క చిక్కింది అంటున్నారు. అంటే మామూలు గ్రామాల్లో తిరిగేటువంటి మామూలు కుక్క కాబట్టి గ్రామంలో ఏదో ఒక ఆహారం అయితే లభ్యమవుతుంది, తిని కొంచెం మామూలుగానే ఉంటుంది. కానీ ఈ కుక్క చాలా బెదురుగానే చాలా డిఫరెంట్ గానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న హెల్దీగా అయితే కుక్క అయితే కనపడలేదు. కుక్క పరిస్థితి అయితే చాలా అనారోగ్యంగా పడి ఇప్పుడైతే ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటుంది. కొంచెం కోలుకున్న తర్వాత ఆ కుక్కకి GPS అమర్స్తేనే ఆ పాప జాడ తెలిసే అవకాశం ఉంటుందని కూడా అప్పుడైతే పోలీసులు కావచ్చు అందరూ కూడా ఒక్క కోణం మాత్రమే మిగిలి ఉంది. ఇంకా పాప కోసం ఆచూకీ మొత్తం అడివంతా జల్లెడ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నల్లకొండ ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. ఎక్కడ కూడా జాడ దొరకలేదు, పామాయిల తోటలేదు. ఇప్పటికే 1-2 సార్లు అయితే చూశారు. కేవలం ఒకే ఒక ఆధారం కుక్క మాత్రమే. ఆ కుక్కకి
GPS అమరిస్తే ఆ పాప ఉండే ప్రాంతానికి వెళుతుందనే ఒక్క ఆశతోనే హోప్ అయితే అదొక్కడ మాత్రం మిగిలి ఉంది. ఆ GPS అమర్చి ఆ కుక్క ప్రధానంగా నిజంగా దాని ఆరోగ్య పరిస్థితి బాగుండి పాప ఉండే ప్రాంతానికి, లేదంటే పాపను ఎవరైనా తీసుకెళ్లిన ప్రాంతానికి, పాప కిడ్నాప్ చేసేటప్పుడు తన వెంట వెళ్తూ దూర ప్రాంతం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రాంతాన్ని కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే జంతు ప్రేమికులు కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ కూడా ఇదే క్లూ అయితే చెప్పుకొస్తుంది. ఆ విధంగా దొరికే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంకెక్కడ ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. కేవలం 6 రోజులు గడుస్తుంది. 6 రోజుల పాటు పాప ఏమైంది, ఈ యొక్క ప్రాంతాలలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నా కేవలం చుట్టుపక్కల ఏదైతే 2.5 ఏళ్ల పాప ఎక్కడికి కూడా దూరంగా నడిచే అవకాశం లేదు. ఒక పక్క ఎండ, మెట్ట మధ్యాహ్నం 11:30 ప్రాంతానికి అయితే అక్కడి నుంచి ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయి ఆ యొక్క ప్రాంతంలోనే ఎక్కడ ఉంటుంది అనుకుంటే కుక్క వెంటనే వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ యొక్క అవకాశం కూడా, ఆ యొక్క ఛాన్స్ కూడా లేదు. అంటే ఇది పాపను ఎవరో లిఫ్ట్ చేసి ఉంటారనేది చెప్తున్నటువంటి మాట. కేవలం అక్కడ నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోటలు మనం వెళ్ళిన మార్గాన్ని వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దట్టమైనటువంటి పొదలు, ఏదైతే పామాయిల తోట అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వెళ్ళిన మార్గాన్ని మనకు రావాలంటేనే కొత్త వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి చిన్న పాప ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మరొక ప్రాంతంలో ఎలా రావాలని కూడా తెలియదు. తండ్రి ఈ విధంగానే నడిచి వెళ్ళాడనే కోణంలో ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూ తన గుక్క తిప్పుకుంటూ వేడిస్తున్న నేపథ్యంలో ఒక ఎండవేడు మరో పక్కన, అలాగే ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం మరో పక్కన, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పాప మరి చెప్పరాని విధంగా ఏదన్నా జరిగి ఉంటారా కోణంలో కూడా ఒక పక్కన అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కానీ మరి చూడాలి, ఈ పక్కన అన్వేషణ అయితే సాగుతుంది. కేవలం కుక్క పైనే, కుక్క ఇచ్చేటువంటి ప్రకాష్ అంటే దాదాపు 2-3 రోజుల నుంచి మీరు అక్కడే ఉన్నారు. అండ్ ఇప్పుడు రాత్రి గడుస్తూ ఉంది. ప్రస్తుతం కుక్కకు సంబంధించి కూడా అంటే కుక్క ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భం అనేది నిన్న కీలకమైన డెవలప్మెంట్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు తీసుకున్న ఘట్టం ఏంటి? అండ్ ఆప్షన్గా చూసినప్పుడు, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కిడ్నాప్ అనే అంశం వచ్చినప్పుడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కుక్క ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని? సచిన్, మనం ఎన్నాళ్ళు చూస్తున్నటువంటి కీలకమైన పాప అదృశ్యం ఘటనలో కీలక మలుపు తిరిగినటువంటి ఘట్టం ఏదంటే 4 రోజుల తర్వాత కుక్క రావడమే ఒక ఘట్టంగా చెప్పాలి. తర్వాత మళ్ళీ కుక్క మిస్ అయిపోయింది. మళ్ళీ ఆ కుక్కనే పట్టుకోవడానికి మరొక ప్రయత్నం అధికారులు చేస్తున్న నేపథ్యంలోనే మున్సిపల్ అధికారుల సహాయంతో, అలాగే ఏదైతే డాగ్ క్యాచర్ సహాయంతో మరొకసారి పట్టుకుని ఆ కుక్కని పట్టుకున్న తర్వాత, అలాగే ఏదైతే డాగ్ స్క్వాడ్ ఆ కుక్కని ఒక్కసారి క్లాత్ అంతా కప్పారు. క్లాత్ కప్పి ఆ కుక్కకు ఉన్నటువంటి స్మెల్ ఆధారంగా ఆ వెళ్ళినటువంటి మార్గాన్ని ఏదైతే జాగిలం అయితే డాగ్ స్క్వాడ్ అయితే ఏదో పెంపుడు కుక్క స్మెల్ ఆధారంగా క్లాత్ తో చూపించి ఆ క్లాత్ ని ఆ యొక్క ప్రాంతాలకైతే పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ కుక్క ప్రయాణం చేసినటువంటి ప్రాంతంలోనే జాగిలం అయితే ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం చేస్తూ అడవి ప్రాంతానికి వెళ్ళింది. మనం తిరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క అడవి ప్రాంతం నల్లకొండ ప్రాంతానికి కూడా ఈ కుక్క ఏదైతే ఇంటిగడ కుక్క రెస్ట్ లో ఉంది. కానీ జాగిలాన్ని ఆ క్లాత్ ఆధారంగా పంపించారు. ఆ పంపించినటువంటి క్లూస్ ప్రధానంగా చూసుకుంటే ఆ కొండ ప్రాంతానికి అయితే కుక్క ఈ యొక్క పోలీసు జాగిలం అయితే వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్తే ఇక్కడే ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైనా జైడి తోటలోకి వచ్చిన వాళ్ళు ఆ పాపను ఎవరన్నా కిడ్నాప్ చేశారా, పాపను ఎవరన్నా ఈ విధంగా అపహరించి తీసుకెళ్లిపోయారా మరొక కోణం అయితే, ఆ యొక్క ప్రాంతంలో ఏదైనా అడవి జంతువులు వచ్చి పాపని లాక్కెళ్లే క్రమంలోనే కుక్కని ఈ విధంగా కుక్క కూడా దానిపై కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో కూడా ఏదైనా జరిగి ఉంటుందా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. కానీ ఏది ఏమైనా ఎటువంటి క్లూ మనం కూడా తిరిగాం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అవి మొత్తం అన్ని కూడా తిరిగినప్పటికీ అక్కడంతా కూడా భయానకర వాతావరణం ఉన్నప్పటికీ కానీ ఒంటరిగా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే కనపడి, జీడి మామిడి తోటలు పక్కన మామిడి తోటలు, మామిడికాయలు, జీడి మామిడి పిక్కల కోసం అనేక మంది ఈ సాయంత్రం వేళ కావచ్చు, ఉదయం వేళ కూడా కావచ్చు తిరుగుతుంటారు. అటువంటిది వాళ్ళందరినీ కూడా మొత్తం 1-2 సార్లు అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేసినప్పటికీ ఎటువంటి క్లూ అయితే రాలేదు. ఈ రోజు ప్రధానంగా చేసుకుంటే పోలీసులు
ఈ అన్ని విధాలుగా కోణాల్లో విచారణ చేపట్టినప్పటికీ తలలు పట్టుకున్నారు. ఏ విధంగా తెలియాలో తెలియక మరొకసారి కుటుంబ సభ్యుల యొక్క కాల్ డేటా ఆధారంగా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే తల్లి గత 2 రోజుల నుంచి ఎవరితో మాట్లాడింది, తన తండ్రి గత 2 రోజుల నుంచి ఎవరితో ఉన్న కాంటాక్ట్ లో ఉన్నారా, తర్వాత పాప మిస్ అయిన తర్వాత ఇంకెవరితో మాట్లాడారు, ఈ ఫోన్ల సంభాషణలు ఎవరెవరితో చేశారని కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం తాజాగా కొద్దిసేపటి క్రితమే తండ్రిని మరొకసారి గణేష్ అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. పోలీసులు ఒకసారి అంటే అన్ని కోణాల్లో అంటే ఏదన్నా క్లూ వస్తుందనే కోణంలో అయితే తీసుకుని విచారణ కోసం అయితే పోలీసులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కేవలం తల్లి మాత్రమే ఇంటి కూడా ఉంది. తల్లితో కూడా మనం మాట్లాడడం ఏదన్నా ఇంకా మీ వద్ద ఏమైనా అనుమానాలు ఉన్నాయమ్మా అంటే మా దగ్గర ఎటువంటి అనుమానాలు లేవండి, ఏమి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో మరి తండ్రి వద్ద ఏదన్నా మిస్టరీ ఉందా అని అంటే మన వ్యూవర్స్ కూడా మనం చూస్తున్నాం, అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తల్లిని విచారిస్తే బాగుంటది, లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, మీరు ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రకాష్, మీరు అన్నట్టుగా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో కనీసం కీప్యాడ్ మొబైల్ అయినా వాడుతున్నారు కాబట్టి ట్రేస్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఆ కార్ గొడవ పర్సన్ని డాగ్ దగ్గర పెట్టండి, దాని బిహేవియర్ అతన్ని పట్ల ఎలా ఉందో చెక్ అండ్ ప్రొసీడ్ చేయండి అనేది ఇంకొంతమంది. దాంతోపాటు నక్కలు కూడా ఉండొచ్చు సార్ అనేది ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. డాగ్ కూడా డైలీ 10 to 15 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు, 4 days తర్వాత ఇంటికి వచ్చింది అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి చుట్టూ 30 కిలోమీటర్ల సరౌండింగ్ వెళితే